Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఓంకారమే ఆమె శిరస్సు. బిందెడు పసుపు నీళ్లు పోస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు. విశాఖ దొండపర్తిలో వెలిసిన శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు చాలా పవర్ఫుల్ తల్లి. ఎందుకంటే మనసు నిండా ఎంత బాధున్నా, ఎన్ని కోరికలున్నా ప్రతి బుధవారం ఆమెకు బిందెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఎంతో చల్లగా మనల్ని చూస్తుంది. ఎంతోమంది భక్తులు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. అసలు అమ్మవారికి శిరస్సు లేకుండా శిరస్సు స్థానంలో ఓంకారం ఎందుకుంటుంది? ఆ తల్లి శిరస్సు పాదాల దగ్గర ఎందుకుంటుంది? పంతులు గారిని అడిగి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం పంతులు. ఓం శ్రీ ఎరుకుమాంబాయ నమః. గంగవరపు శ్రీనివాసరావు ఈ దేవస్థానం ముఖ్య అర్చక, దొండపర్తి, విశాఖపట్నం. శ్రీ శ్రీ ఎరుకుమాంబ అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. పూర్వం ఈవిడ వేరే చోట ఉండేవారు, వైర్లెస్ కాలనీలో ఉండేవారు ఈ అమ్మవారు. అక్కడి నుంచి గ్రామం అంతా రైల్వే స్టేషన్ వచ్చిన కొత్తలోనే గ్రామం అంతా ఇక్కడికి వచ్చేసింది. ఈ అమ్మవారు అప్పుడు అక్కడ ఉండేవారు. మీతో పాటు నన్ను కూడా కళ్ళలో కనిపించింది. గ్రామం అంతా ఈ దొండపత్తి రాగానే నన్ను కూడా మీ గ్రామం తీసుకొచ్చేయండి అంటే అప్పుడు పెద్దలు ఒక నాటు బండి మీద ఈ అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారు చెప్పారు, ఈ నాటు బండి ఎక్కడ ఆగితే నన్ను అక్కడ ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. వచ్చింది బండి, నాటు బండి ఇక్కడికి వచ్చి కరెక్ట్ ఇక్కడ ఆగింది. ఈ విగ్రహం తీసే క్రమంలోనే అమ్మవారి శిరస్సు భిన్నమయ్యింది. అమ్మవారు ఇప్పుడు గ్రామ పెద్దలందరూ అమ్మవారి శిరస్సు పై అతికించారు. అమ్మవారు వద్దన్నారు, పాదాల దగ్గర ఉంచమన్నారు. ముఖ్యంగా నీళ్ళు, పసుపు నీళ్ళు పోయమన్నారు. ఈ రకంగా మనం ఎక్కడ చూడం, పాదాల దగ్గర శిరస్సు ఉన్నటువంటి ఇది చిన్న మస్త అనమాట, ఆంధ్ర చిన్న మస్త. అప్పుడు అహంకారం, అమ్మవారి శిరస్సు లేకపోతే అహంకారం ఎక్కువైపోయింది. అప్పుడు అమ్మవారికి శాంత స్వరూపం ఓంకారం పెట్టారు. ముఖ్యంగా పసుపు నీళ్ళు చల్లదనం అమ్మవారికి. ఎన్ని నీళ్ళు పోస్తే అంత చల్లదనం. ఏం కోరుకుంటే ఆ కోరికలు. సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం గురించి, చదువు గురించి, వ్యాపారం కోసం ఏ కోరిక ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ మగ వచ్చి అమ్మవారికి పసుపు నీళ్ళు వేయాలి. 3 బిందెలు మినిమం వేయాలి. 3 కానీ 6 కానీ 9 కానీ 11 కానీ. అలాగే 3 బుధవారాలు, 3 గురువారాలు, అలాగే 5 వారాలు, 5 గురువారాలు. అమ్మవారికి ముఖ్యమైన అది. మొక్కు తీరిన తర్వాత అప్పుడు వచ్చి 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేస్తారు. వీళ్ళు 3 వారాలు వస్తారు. మధ్యలో ఏమైనా ఆడవాళ్ళకి ఆటంకం వచ్చినా నెక్స్ట్ వీక్ రావచ్చు. అదేమో ఈ పంతులు గారు, అమ్మవారి గురించి తెలిసిన తర్వాత ఈ మొక్కు చెల్లించుకోవడానికి, మొక్కు కట్టుకోవడానికి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు మహిళలు, పిల్లలు లేని వాళ్ళు? చాలా మన పక్క రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల నుంచి, తర్వాత ఒరిస్సా నుంచి, దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అనుకున్న పని అయింది. సంతానం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎప్పుడు మన ఇండియా వచ్చినా అమ్మవారికి నీళ్ళు పోసి వెళ్తారు. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి మహిమ చాలా మంది చూసామని ఇట్లా చెప్తూ ఉంటారు. చాలా మహిమ గల తల్లి. మనం ఏ కోరిక అనుకున్నా ఆ కోరిక కంపల్సరిగా తీరుతాయి. కోరిక కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఓంకారమే తర్వాత ఈ అమ్మవారికి పార్వతీదేవి స్వరూపం. మహాశివరాత్రి రోజు ఇక్కడ జాతర అవుతుంది.
భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి, శ్రావణ పౌర్ణమి అమ్మవారి వార్షికోత్సవం ఈ ప్రధాన పండుగలు అమ్మవారికి ఒక సంవత్సరంలో ప్రధాన పండుగలు అవుతాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు అమ్మవారి శివస్వరూపంగానే ఆ రోజు జాతర అవుతుందమ్మ. మీకు తెలిసింది చెప్పండి. మేము 15 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాం. ఏమనుకున్నా కూడా అమ్మవారు మాకు అవి అనుకున్నట్టుగానే చేస్తారు. మాకు చాలా స్వచ్ఛమైన తల్లి, మాకు చాలా నమ్మకం. పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా నాకు బాగా అలవాటు. మా పిల్లలు కూడా వేస్తారు నీళ్లు, మేము కూడా వేస్తాం. అమ్మలేందే మేము లేము. ఈ 15 ఏళ్లలో మీ డెవలప్మెంట్ అమ్మ వల్ల అంటారా? అమ్మ 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 చల్లని చూపే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు మాకు అమ్మదయ్య. నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి అమ్మవారి గురించి చెప్పు. ఆనందం ఎమోషన్. ఆనందం ఆనందం అంత వారు వస్తారా ప్రతి వారం అని కాదమ్మా, మాకు మనసుకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి పోషిస్తాం. ఎందుకంటే ఈ నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఆ, అంటే శిరస్సు ఖండించారు కదా అమ్మవారికి చలవ కోసం అని అలా పోయడం మొదలుపెట్టారు స్టార్టింగ్. అదే అలా కంటిన్యూగా భక్తులకి అలవాటు అయిపోయి అమ్మవారిని సేవించుకుంటున్నాం అనమాట. ఆ రకంగా ఈరోజు నీళ్లు పోస్తాం, రేపు వచ్చి పసుపు కుంకాలు ఇచ్చి పూజ చేసుకుంటాం. ఈ 15 ఏళ్లలో ఇది అవ్వదు అనేది అమ్మవారికి మొక్కుకున్న అయ్యింది ఏమున్నాయి? అన్నీ కూడా అయ్యాయి. మా పిల్లలు సక్సెస్ అంతా, చదువు, పెళ్ళిళ్ళు, ఇప్పుడు జాబులు, పిల్లలు అందరూ బాగా సక్సెస్ అయ్యాం. మా లైఫ్ ఇలా ఉందంటే అమ్మది అయ్యే. రామచంద్ర నగరు ఇక్కడ ఎక్కువగా వస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు తాలూకా మహిమ, ఇక్కడ నీరు పోసే వాళ్ళ సంఖ్య కూడా ఫస్ట్లో తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు చాలా అధికం. అంటే 2 పూట్ల పెట్టారు, ఉదయం సాయంత్రం కూడా. ఈ దేవాలయం గవర్నమెంట్ వారు అంటే చేసిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయ్యింది చక్కగా. ఎందుకంటే ప్రతి వారు అంటే కష్టం వచ్చిందంటే అమ్మవారి దగ్గరికి వచ్చి చెప్పుకొని వెళ్తే ఆటోమేటిక్గా 108 బిందెలు నీళ్ళేస్తే ఆ కోరిక 100% తీరిపోద్దండి. అంటే మొక్కుకున్న తర్వాత పని అయిన తర్వాత వచ్చి చాలామంది వేస్తారు, కొంతమంది ముందే మొక్కుకొని వేస్తారు. ఎలాగైనా కూడా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారండి. ఎరుగుమా మేము చాలాసార్లు చాలా కష్టాలు ఉన్నప్పుడు వచ్చాం, 100% జరిగిందండి. ఈరోజు కూడా మేము వచ్చి ఇలా అనుకున్నాం, ఆ పని అయ్యింది, వచ్చి 108 బిందెలు నీళ్ళు వేసామండి మొక్కు తీర్చుకోవడానికి. ఈరోజు వచ్చి నీళ్ళు వేస్తామండి, రేపు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి రేపు దర్శనం చేసుకుంటామండి. కంపల్సరీ మొక్కులు తీర్చి అమ్మవారండి. నేను నాతో పాటు చాలామందికి చెప్పాను, చాలామంది వేశారు. సీను నువ్వు చెప్పింది రైట్, చాలా మాకు అయ్యింది అని ఒక నమ్మకం. అందుకని ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందు ఇక్కడికి వచ్చి చెప్తామండి, అంతేనండి. ఇక్కడ ఉన్న పిల్లలు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి బుధవారం కంపల్సరీ నీళ్ళు వేయడానికి కేటాయించుకుంటారండి. ఎందుకంటే చాలామంది మేము రైల్వే ఎంప్లాయీస్ ద్వారా పిల్లలు చూసాం, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారండి. చాలా నమ్మకమే తల్లి ఎరుగుమాంబ అంటే అందరికీ ఇక్కడ ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, జరిగినట్టు జరిగిపోద్దండి 100%. మాకు ఆ నమ్మకం మీద ప్రతిసారి వస్తాం, వేస్తుంటాం. దేవుడండి చాలా పురాతనం నుంచి ఉంది. నాకు తెలిసి ఐఎమ్ ఆల్సో 59 ఇయర్స్. నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నది ఈ టెంపుల్ ఉంది. కానీ ఇప్పుడు మాకు అర్థమైంది, ఈ అమ్మని తలుచుకుని ఆ పసుపు నీళ్ళు మనం ఆవిడ మీద ఈ బుధవారం నాడు పోస్తే డెఫినెట్గా మనం అనుకున్న కోరికలు తీరుతాయండి. ఆవిడే ఎరుకమాంబ, ఆవిడకి తెలియదే ఉంది, అన్నీ ఆవిడకి తెలుసు. హాయిగా మేమైతే ఇప్పటికి చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ఏంటంటే 3 కలశాలు ఎత్తడం, 9 కలశాలు, 116 ఏది అన్నైతే అన్ని మనం మొక్కుకున్న దాన్ని బట్టి మనం చేస్తాం. అరుదు మన స్వహస్తాలతో మన చేతులారా అమ్మవారిని పోయడం అనేది ఈ బుధవారం నాడు పోస్తారండి. రేపు లక్ష్మీవారానికి మేము అభిషేకానికి ఇచ్చి వెళ్తాము. లక్ష్మీవారం అభిషేకం అది చేసి పూజ అది చేసి మాకు ప్రసాదం అది ఇస్తారు. మేము ఏమైనా కోరుకున్నప్పుడు డెఫినెట్గా అయింది కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ ఆల్రెడీ చిట్టీలరా మేము అందరం వస్తూ ఉంటామండి. ఎప్పుడు కూడా మా పిల్లల కోసం మొక్కుకుంటూ ఉంటాం, వస్తాము. అక్కడ అయిన వెంటనే లేదా ఇక్కడే అమ్మకే దండం పెట్టుకొని మా మనస్సుకి ప్రశాంతత కోసం మేము డెఫినెట్గా వస్తాం. డెఫినెట్గా మాకు ఆవిడ కోరికలు తీరుస్తుంది. కోరిక తీర్చడమేం కాదు, ఆవిడ మాకు అనుగ్రహం ఇస్తున్నారు. మేము వచ్చాం ఈరోజు ఇగో పసుపు రాయాలనేసి కూర్చున్నాం అనమాట. 6 o'clockకి పసుపు రాస్తారు ఆవిడకి. ఆ పసుపు రాసి శారీ అది ఇద్దామని వెయిట్ చేస్తున్నాం. ఇంకో శారీ అది పట్టుకొని ఆవిడకి ఆ శారీ అది ఇచ్చి మేము మొక్కు తీర్చుకుందాం. మేము మొక్కుకోనుకునే కాదు, మాకు మనసుకి హాయి కావాలనుకుంటే వస్తాము, 3 కడవలు ఎత్తుతాము, పోస్తాము, వెళ్తామండి. ఆవిడ ఆ చల్లని తల్లి ఆ పసుపు నీళ్ళతోటే మాకు ఈ రోజు వరకు ఇస్తుంది. మేము ఈ ఊరు వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది.
35 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి వింటున్నాం, చూస్తున్నాం, వస్తున్నాం. అనుకున్న కోరికలు తీరుతున్నాయి. మేము మొక్కులు కూడా తీరుస్తున్నాము. చాలా మంచి తల్లి, సత్యమైన తల్లి. మీరేం చెప్తారు అమ్మవారి కోసం? మీకు ఆ చల్లని తల్లి అందరి కోరికలు కూడా తీరుస్తుంది. తల్లి కూడా చాలా చల్లనైన తల్లి, కోరికలు అందరూ తీరుస్తుంది కూడా, అనుకున్న మొక్కులని తీరుస్తుంది. మీకు అయినప్పుడల్లా కూడా వారం వారం నేను వారం వల్ల అప్పుడు వస్తుంటాను నేను. మీరండి, మీరు లోపల మా లోకల్ ఇక్కడ ఒక 15 ఏళ్ళ నుంచి వేస్తున్నానమ్మా. ఎరుకుమాంబ గుడి ఏ రోజు తలుచుకున్న వెంటనే వేసిన వెంటనే మొక్కులు తీరుతాయి. వాళ్ళు చల్లని తల్లి అందరినీ కాపాడుతుంది, చల్లగా చూస్తుంది. నేను పుట్టుకతో బ్లైండ్ అయినా సరే నాకు వచ్చిన మొట్టమొదటి అంటే నేను ఎప్పుడు చాలా 25 సంవత్సరాలుగా అమ్మవారికి నీళ్లు పోస్తున్నాను. నాకు 1480 రూపాయలకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వెంటనే అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పెట్టాను. నా జీవితం ఇప్పుడు చాలా అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడు నేను 25 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాను. నేను ఒకటే అనుకుంటాను ఏంటంటే, మొక్కు తీరితే దేవుడు ఉన్నట్టు, తీరకపోతే లేనట్టు అని కాదు. ఆవిడకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు. ఎరుక అంటేనే అది. కాబట్టి నేను ఒక్కటే అనుకుంటాను, నన్ను చూసుకో, నాకేంటి కావాలో నాకు తెలీదు కాబట్టి నన్ను నువ్వే చూసుకో. నేను ఎన్నో బాధల్లో ఉన్నాను. ఎన్ని కోరికలండి, కోరిక తర్వాత కోరిక వస్తూనే ఉంటాయి. కానీ అది కాదు ఎరుక మాంబ అంటే, నాకు ఏది మంచిది, అందరికీ భక్తులకి ఏది మంచిదో అది అమ్మవారు తప్పకుండా చేస్తుంది. నా వెంట నాకు అవసరమైతే ముందుండి, అవసరాన్ని బట్టి వెనకుండి, నిత్యం నాతో ఉండి నడిపిస్తుందని నేను అనుకుంటూనే, వర్షం పడినా ఎంత ఒంట్లో బాగాలేకపోయినా వచ్చి అమ్మవారికి నేను నీళ్లు పోస్తాను. నేను చాలా దూరం నుంచి వస్తాను, ఇల్లు ఎక్కడైనా సరే ఆటో పెట్టుకొని వస్తాను. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ డౌన్ బీచ్ రోడ్ నుంచి వచ్చాను. ఆవిడకి నీళ్లు పోయాలని తాపత్రయం కొద్దీ వచ్చాను. ఆ తాపత్రయం నాకు తీరదు. సంవత్సరం అయ్యేలోపు పాలాభిషేకం ఒకసారి, నా పంచామృతాభిషేకం ఒకసారి, అలాగ అన్ని రకాల ఎరుకమాంబకు చేసుకోవాలని తాపత్రయం. అలాగే నీళ్లు పోయాలని ఇప్పుడు వచ్చాను. ఒకరోజు పొద్దున్న, ఒక్కొక్క రోజు సాయంత్రం, ఏదో పూట మాత్రం ప్రతి బుధవారం మానకుండా వస్తాను. అమ్మవారు అలాగే రప్పించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.